ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు సిట్ విచారణ ముగిసింది. 7 గంటలకు పైగా సిట్ అధికారులు హరీష్ రావును ప్రశ్నించారు. కీలక అంశాలను రికార్డ్ చేసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా హరీష్ రావు తెలంగాణ భవన్ కు వెళ్లారు. ముఖ్య నేతలతో సమావేశం అనంతరం మీడియా ముందుకు రానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు సిట్ విచారణ ముగిసింది. 7 గంటలకు పైగా సిట్ అధికారులు హరీష్ రావును ప్రశ్నించారు. కీలక అంశాలను రికార్డ్ చేసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా హరీష్ రావు తెలంగాణ భవన్ కు వెళ్లారు. ముఖ్య నేతలతో సమావేశం అనంతరం మీడియా ముందుకు రానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పిఎస్లో హరీష్ రావు విచారణ ముగిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును సిట్ అధికారులు విచారించారు. సజ్జనార్ నేతృత్వంలో హరీష్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. హరీష్ రావును 6 అధికారుల బృందం ప్రశ్నించింది. జాయింట్ సిపి విజయ్ కుమార్, డీసీపీ రితిరాజ్ తో పాటు ఏసీపీ వెంకటగిరి మరో 3 అధికారుల సమక్షంలో విచారణ జరిగింది. రాధాకిషన్ రావు, నరీన్ రావు, ప్రభాకర్ రావుతో పలుసార్లు హరీష్ రావు మాట్లాడినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. బీఆర్ఎస్ ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో హరీష్ రావును ప్రశ్నించారు. సాయంత్రం వరకు హరీష్ రావును సిట్ అధికారులు విచారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు సిట్ విచారణ ముగిసింది. 7 గంటలకు పైగా సిట్ అధికారులు హరీష్ రావును ప్రశ్నించారు. కీలక అంశాలను రికార్డ్ చేసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా హరీష్ రావు తెలంగాణ భవన్ కు వెళ్లారు. ముఖ్య నేతలతో సమావేశం అనంతరం మీడియా ముందుకు రానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు సిట్ విచారణ ముగిసింది. 7 గంటలకు పైగా సిట్ అధికారులు హరీష్ రావును ప్రశ్నించారు. కీలక అంశాలను రికార్డ్ చేసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా హరీష్ రావు తెలంగాణ భవన్ కు వెళ్లారు. ముఖ్య నేతలతో సమావేశం అనంతరం మీడియా ముందుకు రానున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది. ఆయన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్ లో కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా తెలంగాణ భవన్ లో ఉన్నారు. వారందరినీ కలిసిన తర్వాత మనకి 7 గంటలకి మాజీ మంత్రి హరీష్ రావు మీడియా ముందుకు వస్తారు. సో తెలంగాణ భవన్ లోనే మీడియా సమావేశంలో ఆయన మాట్లాడతారు. ఎందుకంటే ఈ రోజు ఉదయం 11 గంటలకి పోలీసులు హరీష్ రావుని విచారణకు పిలిచారు. సో ఆయన ఉదయం 11 గంటలకి విచారణకు హాజరయ్యారు. ఆయన దాదాపు 7 గంటల పాటు విచారణలో పాల్గొన్నారు. కాబట్టి విచారణ జరిగినటువంటి తీరు ఏదైతే ఉందో ఆ తీరుకు సంబంధించి మీడియా అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే హరీష్ రావుని, ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావును దాదాపు 7 గంటల పాటు విచారణ పేరుతో వేధించడం సరైనది కాదని బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించారు. కాబట్టి ఇక హరీష్ రావు కూడా సిట్ విచారణకి హాజరైనప్పుడు వారు అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి, ఏమేమి జరిగింది ఏంటనే దానిపైన కూడా సరే ప్రస్తుతం అయితే మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ కు వచ్చారు. ఆల్రెడీ మీడియా ముందు కూడా ఆయన వచ్చారు. మీడియా సమావేశంలో కూర్చున్నారు. మన విజువల్స్ లో చూడొచ్చు. సో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగిసిన తర్వాత దాదాపు 7 గంటల పాటు విచారణ ముగిసిన తర్వాత ఆయన తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందు ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ లో చూడొచ్చు.
రైట్, థ్యాంక్ యూ సైదులు.